పాపం సాకేత్కి ఇలా అవ్వడం చూస్తే నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఆయనకి ఇలా జరుగుద్దని, ఆయన గురించి నేను ఇలా వీడియో చేస్తానని నిజంగా కల్లో కూడా అనుకోలేదు భయ. సాకేత్ గోఖలే వన్ ఆఫ్ ద టాప్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ ఇండియన్ ఫిట్నెస్. సడన్ గా ఇలా మంచం మీద కుప్పకూలిపోవడానికి కారణం సర్వైకోజెనిక్ వర్టిగో. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నెక్ ఇంజురీస్ అవ్వడం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన ఎంత మందికి తెలుసో ఒకసారి లైక్ చేయండి. డిసీజ్ రావడానికి కారణం ఏంటో చెప్పే ముందు, ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ ఒకటి కాదు రే. వారానికి 7 రోజులు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా సాకేత్ గోఖలే వర్కౌట్ చేస్తాడు. ఇదే ఇప్పుడు ఈయన కొంప ముంచిందనమాట. దీని వల్ల ఇంకా ఈయన లైఫ్ లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదని డాక్టర్ చెప్పారు. మెడికలీ జిందగీ మే కభీ హెవీ లిఫ్ట్ नहीं कर पाऊंगा. జిమ్ డైట్ మీద ఉన్న శ్రద్ధ మనకి రెస్ట్ అండ్ రికవరీ మీద ఉండదు కాబట్టి మనకి ఇన్ని హార్ట్ అటాక్లు, కార్డియాక్ అరెస్ట్లు, ఇలాంటి జబ్బులు యంగ్ ఏజ్ లో కేవలం 24 సంవత్సరాలు. ఒక్కసారి ఆయన మొహం చూడండి, ఫేస్ మొత్తం లాగేసి బాడీ మొత్తం వీక్ అయిపోయాడు అనమాట. జ్యూసులు తాగామా, బాడీలు పెంచామా, వీటి మీదే ధ్యాస పడుతున్నారే కానీ ఎవ్వరు కూడా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో ఫోకస్ చేయట్లేదు. బాడీ బిల్డింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిట్నెస్. బాడీ ఉన్నంత మాత్రాన నీకు ఫిట్నెస్ ఉన్నట్టు కాదు, బాడీ లేనంత మాత్రాన నువ్వు ఫిట్ గా లేవని కాదు. మేము చేసాం 6 ప్యాక్లు, ఎందుకంటే ఇది నా ప్రొఫెషన్ కాబట్టి. కానీ మీకు 6 ప్యాక్లు అవసరం లేదురా బాబు. దయచేసి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రే చేయండి ప్లీజ్.